మోంతా తుఫాను రాష్ట్రానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. తుఫాను ప్రభావంతో సిటీ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. వరదలతో జనజీవనం అస్తవ్యస్తమై ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. పలు చోట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు నేతలు. వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంపై మోంతా సైక్లోన్ తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం వర్షాలు తగ్గినా తుఫాన్ కారణంగా నిన్నటి వరకు కురిసిన వర్షాలతో భారీ నష్టం వాటిల్లింది. ఉత్తర తెలంగాణలో వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. ఉమ్మడి వరంగల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరంగల్లో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. వరంగల్ సిటీని వరద చుట్టుముట్టింది. కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇళ్లలోకి వరద చేరి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. పలు చోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలు బంద్ అయ్యాయి. వరంగల్లో వర్షాలకు ఆస్తి, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. హనుమకొండ టీవీ టవర్ కాలనీలో రిటైర్డ్ ఎంప్లాయ్ పాక శ్రీనివాస్ బయటకు వెళ్లేందుకు ఇంటి నుంచి వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు వర్షానికి వడ్డపల్లి చెరువు, ఊర చెరువు కట్టలు తెగడంతో కాపువాడ నీట మునిగింది. పోలీసులు తాళ్ల సాయంతో కాలనీవాసులను కాపాడారు. అటు హంటర్ రోడ్ లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నీట మునిగింది. 470 మంది విద్యార్థులు హాస్టల్లోనే చిక్కుకోగా వారందరినీ బయటకు తీసుకొచ్చింది డిజాస్టర్ టీం. వరంగల్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి కొండా సురేఖ. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు సురేఖ. రంగారెడ్డి జిల్లాలోని వరదలకు ప్రాణ నష్టం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం పెద్దవాగులో భార్యాభర్తలు గల్లంతయ్యారు. బైక్ పై వాగు దాటుతుండగా వాగు ప్రవాహం పెరిగి నీటిలో కొట్టుకుపోయారు. దీంతో భార్య కృష్ణవేణి మృతి చెందగా ఆమె భర్తను రక్షించారు స్థానికులు. అనారోగ్యంతో గత శనివారం మరణించిన తన తండ్రి రవీందర్ అస్థికలను కలపడానికి నెర్రపల్లికి వెళ్లారు కృష్ణవేణి దంపతులు. తిరుగు ప్రయాణంలో వాగులో గల్లంతయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వర్షాలు బీభత్సం సృష్టించాయి. నిన్న కొనిచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలోని నిమ్మవాగులో డీసీఎంతో పాటు గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా దొరకలేదు. మరోవైపు భారీ వర్షాలతో మున్నేరు నది ఉప్పొంగింది. దీంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. జిల్లాలో వరద పరిస్థితులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ముందుగానే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. పంట నష్టంకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సేకరించి పరిహారం అందిస్తామని, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరదలో పలువురు గల్లంతయ్యారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వాగు దాటుతుండగా బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రణయ్, కల్పన గల్లంతయ్యారు. ఇప్పటికి వారి ఆచూకీ దొరకలేదు. అటు సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం మోరట్క శివారులో సింగరు బ్యాక్ వాటర్ లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మరోవైపు జిల్లాల వర్షానికి పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. రోడ్లు, చెరువు కట్టలు తెగిపోయాయి. భారీ పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం పర్యటించారు. వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కరీంనగర్ లో వరద ప్రభావం కొనసాగుతోంది. చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉదయం గన్నేరువరం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో బీహార్ కు చెందిన యువకుడు గల్లంతవగా తాళ్ల సాయంతో రక్షించారు స్థానికులు. మరోవైపు వరద నష్టంపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష చేశారు. వర్షాలతో జిల్లాలో 8 పశువులు మృతి చెందినట్లు అధికారుల నివేదిక అందిందని చెప్పారు. వరద నష్టంపై సమగ్ర రిపోర్టు తయారు చేయాలని, ఇకపై పంట, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అటు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం లతీపూర్ దగ్గర 2 గొర్రెల కాపరులు వరదలో చిక్కుకోగా పోలీసులు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలోని వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. భారీగా పంట నష్టం జరిగింది. అయితే వరద బాధితులు ఆందోళన చెందవద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చింది సర్కార్.